మీకు చాలా పెద్ద కలలు ఉన్నాయి, కానీ అవి నిజం చేయడానికి కావాల్సిన ఎనర్జీ మీలో లేదు. మీరు అనుకుంటారు రేపటి నుంచి చేస్తా అని, కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. లైఫ్లో మీరు గొప్పగా ఏదైనా చేయాలనుకుంటారు, కానీ అది స్టార్ట్ చేయడమే మీకు కష్టంగా అనిపిస్తుంది. మీరు ఒక రోజు బిజినెస్ చేయాలనుకుంటారు, ఫిట్ అవ్వాలనుకుంటారు, కొత్తగా ఏమైనా చేయాలనుకుంటారు, కానీ వాటికి బదులుగా మీరు ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేస్తారు లేదా టీవీ చూస్తారు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని అర్థం మీకు బద్ధకం ఎక్కువని కాదు, ఆ పని మీకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక పని కష్టంగా అనిపిస్తుందో మన బ్రెయిన్ ఇలా చెప్తుంది, ఇంత కష్టం అవసరమా, ఏదైనా ఈజీ పని చూసుకుందామని. అండ్ ఆ క్షణమే మీరు ఫోన్ ఓపెన్ చేస్తారు, అవునా కాదా? కానీ గుడ్ న్యూస్ ఏంటంటే బద్ధకం అనేది ఒక అలవాటు. ఆ అలవాట్లు మనం మార్చగలం. ఒకసారి ఆలోచించండి, మీరు ఇలా ఎన్నిసార్లు ఫీల్ అయ్యారు. ఎగ్జాంపుల్, మీరు డబ్బు సేవ్ చేయాలనుకుంటారు, కానీ అన్ని ఖర్చుల తర్వాత అది సాధ్యం కాదనిపిస్తుంది. లేదా మీరు హెల్దీ అవ్వాలనుకుంటారు, కానీ రోజు రన్నింగ్ చేయాలన్న ఆలోచనే మీకు చాలా భయంకరంగా ఉంటుంది. అంటే మనం కేర్ తీసుకోకపోవడమే కాదు, మన బ్రెయిన్ అంతా ఎప్పుడు నొప్పికి దూరంగా కంఫర్ట్కి దగ్గరగా వెళ్తుంది. కానీ మీరు మీ బ్రెయిన్ని తెలివిగా కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ 3 స్టెప్స్ ద్వారా. సో స్టెప్ నెంబర్ 1, మేక్ ఇట్ స్మాల్. పెద్ద లక్ష్యాలు వినడానికే భయమేస్తుంది, అందుకే చిన్నది మొదలు పెట్టండి. ఉదాహరణకు, మీరు ఫిట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ జిమ్లో జాయిన్ అయ్యే ముందు రోజు 10 నిమిషాలు నడవడంతో స్టార్ట్ చేయండి. చిన్న చిన్న పనులు ఈజీ అనిపించడమే కాదు, పెద్ద లక్ష్యాలు సాధించేలా మీ మనసులో కాన్ఫిడెంట్ నిలుపుతాయి. దీన్ని ఒక కొండెక్కడంతో ఊహించుకోండి. మీరు డైరెక్ట్గా పైకి వెళ్ళలేరు, కానీ ఒక్కొక్క అడుగు వేస్తే పర్వత శిఖరాన్ని చేరుకోవచ్చు. మీ గోల్స్ విషయంలో కూడా ఇలానే చేయండి. ఈ చిన్న మార్పులు మీలో కొండంత ధైర్యాన్ని నింపుతాయి. స్టెప్ నెంబర్ 2, ఈజీ రొటీన్స్ ని తయారు చేసుకోండి. విల్ పవర్ మీద ఎప్పుడు ఆధారపడొద్దు. చాలా మంది నాకు విల్ పవర్ లేదు, అందుకే సక్సెస్ రాలేదు అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే విల్ పవర్ ఏదో ఒక రోజు అయిపోతుంది, అది లిమిటెడ్. కానీ రొటీన్ సెట్ చేసుకుంటే పని ఆటోమేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఉదయం ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే లేచాక వెళ్దామా వద్దా అని డిసైడ్ అవ్వద్దు. రాత్రి పడుకునే ముందే మీ షూస్, బట్టలు రెడీగా పెట్టండి. మార్నింగ్ లేచాక అవి చూస్తే ఆటోమేటిక్గా మీ డే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, రొటీన్స్ని ఒక ట్రైనింగ్ వీల్ అనుకోండి. ఇది తిప్పడం స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది, కానీ ముందుకు తిరిగే కొద్దీ ఒక ఊపు అందుకొని చాలా ఫాస్ట్గా తిరగడం స్టార్ట్ అవుతుంది. సో మీ చిన్న స్టార్ట్ ఏంటి? ఈరోజు స్టార్ట్ చేయగలిగే చిన్న పని ఏంటి? బహుశా ప్రతి ఉదయం ఒక చిన్న టూడ్ లిస్ట్ రాయడం, లేదా లేచినప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగడం. ఈ చిన్న అలవాటు మీకు ఒక స్ట్రక్చర్ ఇచ్చి మూమెంటం బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ 2, మినిట్ రూల్ని వాడండి. పెద్ద టాస్క్ చేయడం మీ బ్రెయిన్కి కష్టంగా అనిపిస్తుంది, అందుకే మీ బ్రెయిన్ని మాయ చేయండి. ఇలా ప్రామిస్ చేసుకోండి, ఎక్కువ టైం కాదు, జస్ట్ 2 నిమిషాలు బుక్ చదవాలా, ఒక పేజ్ చదవండి. రూమ్ క్లీన్ చేయాలా, ఒక కార్నర్ క్లీన్ చేయండి. ఒకసారి మీరు స్టార్ట్ చేశాక మూమెంటం వస్తుంది అండ్ ముందుకు వెళ్ళడం ఈజీ అయిపోతుంది. అది ఎలా అంటే ఒక బాల్ని కొండ మీద నుంచి తోయడం లాంటిది. ఫస్ట్ పుష్ కష్టమే, కానీ తర్వాత ఆటోమేటిక్గా బాల్ కిందకు రోల్ అవుతుంది. ఇంకొక బోనస్ టిప్, స్టార్ట్ చేసినందుకు మీరు మీకు రివార్డ్ ఇవ్వండి. ఈ 2 నిమిషాలు పూర్తయితే చిన్నగా సెలబ్రేషన్ చేయండి. అది మీ ఫేవరెట్ సాంగ్ వినడం అవ్వచ్చు, లేదా ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం. ఈ రివార్డ్ వల్ల మొదలు పెట్టడం హ్యాపీ అనిపిస్తుంది, తర్వాత ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనే ఎక్సైట్మెంట్ మనలో వస్తుంది. మీ కలల్ని ఒక ఫైర్ లా ఊహించుకోండి. ప్రస్తుతం అది ఒక చిన్న స్పార్క్ లా కనిపిస్తుంది, కానీ మీరు తీసుకునే ప్రతి యాక్షన్ అది మరింత ఇంధనాన్ని కలుపుకుంటూ ఒక రోజు ఒక పెద్ద ఫైర్ అవ్వబోతుంది. సో ఆ ఫైర్ ని వెలిగించడానికి ఈ రోజు మీరు ఏం చేస్తారు? ఒక పనిని ఎంచుకొని ఒక చిన్న అడుగు ఈ రోజే ముందుకు వేయండి. మీ కలలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి, వెళ్ళి సాధించి చూపించండి.